వెల్కమ్ టు ఆకేరి న్యూస్. ఏం చదివిన మీరు? ఎట్లా ఉద్యోగం వచ్చింది? లవ్ మ్యారేజా? అరేంజ్ మ్యారేజ్? లేదు, అరేంజ్ మ్యారేజ్ సార్. అయితే మనకు 2011లో ఉద్యోగం వచ్చింది సార్. నేను చదువుకుంది బీపేడ్, బ్యాచిలర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్, డిగ్రీ. అంటే నాది ఏంటంటే సార్, ఫస్ట్ బైపీసీ తీసుకున్నా సార్ నేను. ఏది ఇంటర్మీడియట్ బైపీసీ. స్పోర్ట్స్ పర్సన్ కొంచెం తక్కువ. దాని తర్వాత మళ్ళీ నాకు హాస్టల్కి వెళ్ళిపోయాను నేను, స్పోర్ట్స్ హాస్టల్కి నిజామాబాద్ డిగ్రీకి. డిగ్రీ పోతే అక్కడ నేను బీజేడీసీ ఇస్తా అనుకున్నా. నర్సింగ్ సార్ ఉండే, నర్సింగ్ సార్ అరే బిడ్డ బీజేడీసీ ఎక్కడ అయితే రెండు కాదురా, ఏదైనా బీఏ తీసుకురా అన్నాడు. బీఏ తీసుకున్నా సార్. బీఏ తీసుకున్నా, ప్రైవేట్ గవర్నమెంట్ కాలేజ్ సీట్ క్లోజ్ అయిపోయి ప్రైవేట్ కాలేజ్ జాయిన్ అయిన తర్వాత ఫస్ట్ ఇయర్లో నేను ఓన్లీ 2 సబ్జెక్ట్ పాస్ అయ్యా సార్. అక్కడ డీటెయిల్ పద్ధతి ఉండే ఉస్మాన్ యూనివర్సిటీ. నాకు అసలు ఇంట్రెస్ట్ లేదు నాకు యాక్చువల్గా. నాకు బీఏ అనేది ఇంట్రెస్ట్ లేదు, నాకు బైపీసీ బీజేడీ చేయాలని ఇంట్రెస్ట్ ఉండే. ఎందుకు ప్లాన్ చేసిన అంటే నెక్స్ట్ ఇయర్ ఇక్కడ ఫెయిల్ అయిపోతే నెక్స్ట్ ఇయర్ గవర్నమెంట్ కాలేజీలో పోవచ్చు, బీజేడీస్కి పోవచ్చు అనుకున్నా. తర్వాత మళ్ళీ అనిపించారు, అరే ఒక 1 year అంటే వేస్ట్ అంటే చాలా అని. మా ఫ్రెండ్ రాజేంద్ర అని కలుగుతాడు సార్. అన్న మరి నేను 2 సబ్జెక్ట్ పాస్ అయినా, నేను మళ్ళీ బీజేడీస్కి వెళ్ళిపోతా అని చెప్పి, ఎందుకు పోతాను నేను ఉన్నా కదా నీకు, ఈ పాసి చదువుడు ఏముందని చెప్పిండు. కొంచెం ధైర్యం వచ్చింది సార్. ధైర్యం రాగానే నేను చేసిన అంటే అబ్బా ఈయనతో నేను దోస్తాను చేసుకోవాలని ఆయనతో దోస్తాను స్టార్ట్ చేసిన. అయితే మా హాస్టల్ స్పోర్ట్స్ హాస్టల్ ఏంటంటే సార్, కాలేజీ పోతున్నంటే పంపించారు సార్. వేరే మిత్రులు ఉంటారు కదా, వాళ్ళకి పడవద్దు చదువు. నాకు చదువుకోవాలని ఆశ ఉండే. అయితే వాళ్ళు ఏం చేస్తారు తెలుసా, నా సైకిల్ ఉంటే సైకిల్ పంపించారు ఇష్టం. అది పోని అక్కడ నాగారాం అని మన నిజామాబాద్కి అవతలు ఉంటుంది సార్. అంటే జంగల్, ఇప్పుడు కొంచెం సిటీ అయింది. అక్కడ ఒక చెట్టు ఉండే సార్. చెట్టుది మన ఆ కాయ లోపల మన చెట్లు వేసి గోగుడు పెడుతుంది. లోపల వేసేస్తారు. నా షెట్ ఎక్కడ ఉండదు. నేను ప్రాక్టీస్ చేసి రాగానే ఒకరిని పంపించేస్తారు, రే ఈయన కాలేజ్ పోద్దురా, ఈయన చదువుకోద్దురా, ఈయనకి ఎట్లయినా ఆపాలని ఆ హాస్టల్లో అనుకునేటోళ్ళు. నేను పోగానే ఇట్లా సెట్ ఒక వేసుకున్నాగానే మొత్తం గోగుడు పెడుతుంది సార్. ఆ గోగుడు పెడితే మళ్ళీ తానం చేస్తేనే తక్కువ అవుతుంది. దుర్దకాయ అంటారు సార్ దానికి. అట్లా పెట్టేటోళ్ళు సార్, పోద్దని. అయితే నేనేం చేసిన తెలుసా, అబ్బా ఇట్లా కాదని మా ఫ్రెండ్ రాజేంద్ర కలిసిండు కదా. నేను అరే రాజేంద్ర ఇట్లా ఉంది నా పరిస్థితి, నీ రూమ్కి వస్తా నేను, నా బ్యాగ్ బుక్కులు అంతా నీ దగ్గరే, నేను మళ్ళీ తీసుకెళ్తే మా వాళ్ళు చింపేస్తారు, బుక్కులు చింపేస్తారు సార్, అన్ని చింపేస్తారు హాస్టల్లో. ఏం ఉంచారు, ఏదైనా చదివినా అనుకో బుక్ ఏం తీసుకుని అది నెక్స్ట్ డే ఉండదు. సినిమా స్టైల్ ఉన్నది కదా. అంతే సార్, అంతే. అది హాస్టల్ అంతే కదా సార్. హాస్టల్లో చాలా ర్యాష్ సార్ హాస్టల్స్. మనం అనుకుంటాం కానీ పిల్లలు సీనియర్స్ అయినా ఎవరు ఉంటే వాళ్ళు అంతా ఏంటంటే ఒక్కడు బాగుపడవద్దు, చదువుకోవద్దు, వాళ్ళ లెక్క మనం ఉండాలి. అయితే నేనేం చేసిన అంటే మా రాజేంద్ర అనే మిత్రుడిని రూమ్ అనేది చూసుకున్నాం సార్. చూసుకొని అన్ని ముక్కులు అన్ని రూమ్ లో పడేసుకొని, అరే చలో మీరు ఎవరెవరు సినిమా కొత్త రండి రా, నా దగ్గర పైసలు మీరే పెట్టుకోవాలి, నాకు సంబంధం లేదు. మొత్తం నేను రా, నా దగ్గర పైసలు అనేది. నేను సైకిల్ బయట అంటే ముక్కులు ఏమి ఉండకపోయేది కదా సార్. నేను సినిమా పోతున్నాను పోయేటండి. మీ ఉద్దేశం ఏమో నేను ఆయన రూమ్ ఎగ్జామ్ మూమెంట్ లో సార్. ఇది హాలిడేస్ ఇచ్చారు కాలేజీ, ఇది ప్రిపరేషన్ హాలిడేస్ ఇచ్చేటోళ్ళు అప్పుడు 1 month అట్లా ఇచ్చేటోళ్ళు. అప్పుడు నేను చేసిన అంటే నేను సినిమాకి పోతా అని చెప్పేసి ఆయన రూమ్ లో పోయి చదువుకునేటోడు. మళ్ళీ కరెక్ట్ సాయంత్రం 4:30 సినిమా కాగానే వచ్చేసాడు. ఆ టైం వరకు వచ్చేసిన ఒక 1 hour అటు ఇటు వచ్చేసాడు. భయం ముందర సినిమా ఏం కొట్టిరా వాళ్ళు చెప్తాడు. వాళ్ళు హ్యాపీగా బా ఈయన సని అమ్మ లెక్క అయిపోయింది, నేను కాలేజీ పోతే చదువుకోలేడు అనుకున్నాను. వాళ్ళకి అర్థమైందా మరి? తెలియలేదు సార్ వాళ్ళకి. లాస్ట్ కు నేను పాస్ అయినా, నేను ఫస్ట్ ఇయర్ ఒక 2 సబ్జెక్ట్, నెక్స్ట్ మళ్ళీ సప్లిమెంట్ అయితే అన్ని క్లియర్ చేసుకున్నాను సార్. తర్వాత మళ్ళీ 2nd year 3rd year మొత్తం క్లియర్, ఎప్పుడప్పుడు క్లియర్ ఉంటాయి. అంటే రాజేంద్ర అనేటువంటితోనే ఇంత హెల్ప్ అయింది. దాని తర్వాత మా ఊళ్ళో అసలు ఈయన ఎక్కడ చదువుకుంటుండే ఏం చేద్దామని ఒక్కడితోనే ఎంక్వైరీ చేసారు సార్. 2nd year లో దొరికినా సార్ వాళ్ళకి, దొరకబట్టిరు వాళ్ళు. 2nd year లో దొరకబట్టి అప్పుడు వాళ్ళు ఇది నువ్వు ఇట్లా పోయినా మాకు చెప్పావని కొందరు నా వెనక కొంత రియలైజ్ అయ్యారు. అట్లా సార్ కొంత రియలైజ్ అయ్యి వాళ్ళు సార్ ఒక 2-3 పిల్లలు ఉండి నాతో వచ్చి చదువుకునేటోళ్ళు సార్. ఓకే సార్. ఇప్పుడు వాళ్ళు కూడా మరి ఉద్యోగాలు అట్లా చేస్తున్నారు సార్. ఒక కానిస్టేబుల్స్ వాళ్ళు వీళ్ళు కొంత అయ్యారు. కొంత 2 ఆర్మీలో ఉన్నారు పిల్లలు, రవి అనేటోడు, ఇంకో 2-3 మంచిగా సెట్ అయ్యారు సార్. నాయనగా తిరిగేటోడు మంచిగా సెట్. డిగ్రీ అయిపోయింది. తర్వాత నెక్స్ట్ ఏంటి? దాని తర్వాత నేను మన సెంట్రల్ యూనివర్సిటీలో హెల్త్ ఫిట్నెస్ అండ్ లైఫ్ స్టైల్ మేనేజ్మెంట్ పీజీ చేసిన సార్. పీజీ డిప్లొమా సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ సార్. ఓకే. దాని తర్వాత నేను ఏం చేసిన అంటే డిప్లొమా ఇన్ స్పోర్ట్స్ కోచింగ్ అప్లై చేసిన. ఇది దీనికి కోచ్ క్వాలిఫై కావడం పట్యాల్లో సార్, అది ఒకటే ఉంటుంది పట్యాల్లో, అది అప్లై చేశాను. అందులో ఇంటర్వ్యూకి వచ్చింది, 2 ఎగ్జామ్ ఉంటుంది, ఒక ఇంటర్వ్యూ ఉంటుంది, అందులో సీట్ వచ్చింది. సీట్ వచ్చిన తర్వాత 2009లో కంప్లీట్ అయిపోయింది సార్. 8-9 పీజీ,
1 year డిప్లొమా, ఓకే. 9-10 డిప్లొమా ఇన్ స్పోర్ట్స్ పట్టియాల. 10లో అయిపోయింది. 10 అయిపోగానే ఇక్కడ నేను అప్లై చేశాను స్పోర్ట్స్ అథారిటీలో. ఇట్లా కోచెస్ పోస్ట్ అంటే శోభ మేడం ఉండే, అయితే మీరు ఏమన్నా అవుట్ సోర్సింగ్ కింద పే అండ్ ప్లే కింద చేస్తారని నేను చేయను అని చెప్పా. చేస్తే పర్మనెంట్ చేయాలి, లేకపోతే పీటీ అయినా లేకపోతే ఎస్ఐగా అయినా వెళ్ళాలని నా కోరిక ఉండే సార్. చదువుతున్నా రైల్వే ఎస్ఐకి నేను ఇది రిటర్న్ టెస్ట్ క్వాలిఫై ఉన్నా, గ్రౌండ్ ప్రిపరేషన్ అవుతున్నా. అప్పుడు దాని తర్వాత మళ్ళీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయగానే బీపీడ్ అక్కడ వేసుకున్నా, మహారాష్ట్రలో బీపీడ్ చేసుకుంటున్నా. అప్పుడప్పుడు కాలేజ్ పోయి వచ్చేటని ఇక్కడ ఎస్ఐ ప్రిపేర్ అయిన తర్వాత ఈ నోటిఫికేషన్ పడుతుంది, ఇది కోచెస్ది. కోచెస్ పడ్డ తర్వాత ఇలా అప్లై చేస్తా, ఒక 6 monthsలో జాబ్ వచ్చేస్తుంది సార్. అప్లై చేసిన తర్వాత అంత ప్రాసెస్ అయిపోయి 6 months పడుతుంది. అప్పుడు ఎస్ఐ సార్ నాకు ఇంటర్వ్యూ వరకు ఉండే, దాంతో అట్టుకోలేను నేను. జాబ్ 2011 ఎక్కిన తర్వాత చదవాలి. చదువు అనేది ఎప్పుడు ఆపద్దు, ఎందుకంటే మనం ఏ స్థానం నుంచి వచ్చామో నాకు తెలుసు. ఏదో ఒకటి చేయాలి, ఊర్లో మనమే పెద్ద చదవాలి. స్పోర్ట్స్ అయిపోయింది, ఇప్పుడు కోచ్ తయారు చేస్తున్నా, తయారు చేయాలి, చదవాలి. మళ్ళీ ఏం చేసిన అంటే సార్, ఇప్పుడు నేను ఎంప్లాయ్ అంటే నేను రెగ్యులర్ కోర్స్ చేయరాదు, డిస్టెన్స్లో చూడాలి ఏమున్నది, ఏమని చూడాలంటే నేను ఏం చేసిన అంటే సార్ సెర్చ్ అయితే తమిళనాడు ఫిజికల్ ఎడ్యుకేషన్ స్పోర్ట్స్ యూనివర్సిటీ చెన్నైలో ఒకటి యూనివర్సిటీ ఉంది. అందులో స్పోర్ట్స్ సంబంధించింది కోర్సెస్ ఉన్నది. ఫ్యూచర్లో మనము ఏ చేస్తే బాగుంటుంది, రేపు మనం స్పోర్ట్సే, వేరే చదువుకుంటే మనం వేస్ట్. ఎట్లా చదువుకుంటే నేను చేసినట్టే ఎంబీఏ స్పోర్ట్స్ మేనేజ్మెంట్ చేసిన సార్. ఫస్ట్ వ్యక్తి ఇండియాలోనే, ఫస్ట్ వ్యక్తిని. అప్పుడే ఫస్ట్ కోర్స్ పడుతుంది, అది నేనే చేసిన. అది అయిపోయిన తర్వాత మళ్ళీ నేను చేసిన అంటే పిహెచ్డి చేయాలి, పిహెచ్డి చేయాలని ఆశ ఉండే. పిహెచ్డికి సార్ నేను 2-3 సార్లు ఎంట్రెన్స్ రాస్తా, 2-3 సార్లు రాలే. నాకు 4వసారి మన కాకతీయ యూనివర్సిటీలో నాకు క్వాలిఫై అవుతుంది సార్. క్వాలిఫై అయ్యి మా ఇప్పుడు ఉన్న ఎన్ఐటి ప్రొఫెసర్ రవికుమార్ సార్ అంటారు, సార్ దగ్గర నేను ఇప్పుడు ప్రజెంట్లీ పిహెచ్డి స్కాలర్గా ఉన్నా సార్. ఏం టాపిక్ ఏంటి? ఫిజికల్ ఎడ్యుకేషన్ సార్. కేస్ స్టడీ సార్, ఇంటర్నేషనల్ రెజ్లర్ మీదనే సార్ కేస్ స్టడీ చేస్తున్నా. హైదరాబాద్ రెజ్లర్ ఆయన ఠాకూర్ దేవి సింగ్ అని, ఆయన సార్ ఒలింపిక్ క్యాంప్ చేసిండు, వరల్డ్ ఛాంపియన్ మెడల్ ఉంది, క్యాడెట్ వరల్డ్ ఛాంపియన్, ఏషియన్ ఛాంపియన్, కంటిన్యూ నేషనల్ మెడల్స్ ఉన్నాయి ఆయన లైఫ్ మీద. ఎట్లా రెజ్లింగ్ అసలు ఎట్లా చేయాలి, ఎట్లా పైకి తీసుకోవాలి, ఎందుకు ఆయన అట్లా అయింది, ఇప్పుడు ఏం చేస్తున్నాడు, దానికి ఒకటి ప్రూవ్ చేయాలి. ఠాకూర్ దేవి సింగ్ ప్రొఫెసర్ రవి సారే మనకు అంత గైడ్ చేసిండు, ఇట్లా చేయి బాగుంటుంది, ఇట్లా చేయని. ఇది అయిపోతే మన స్పోర్ట్స్లో ఓకే. ఇప్పుడు ఈ ఫాదర్ చనిపోయిన టైంలో ఎక్కడున్నారు? నేను నిజామాబాద్లో ఉన్నా సార్. ఎట్లా అంటే నిజామాబాద్లో ఎందుకు పోయినంటే సర్టిఫికేట్ తీసుకోవడానికి పోయినా, హెల్త్ ఇష్యూ ఉంటే నేను సర్టిఫికేట్ కొరకు పోతే అక్కడ ల్యాండ్ లైన్ ఉండే. అప్పుడు 2008లో ల్యాండ్ లైన్ ఫోన్ చేసి ఇట్లా జరిగిపోయినాను, కానీ నేను ఇమ్మీడియట్లీ సాయంత్రం నైట్ వచ్చేసాను సార్. 2008లో జరిగారు సార్ ఫాదర్. మీ పిల్లల్ని ఇట్లా అంటే రెజ్లర్ చేయాలి లేకుంటే ఇది చేయాలి అట్లా ఉందా ఆలోచన? నాకేం లేదు సార్, వాళ్ళు ఫిట్ ఉండాలి అంతే. ఫిట్ ఉంటే ఏదైనా చేయవచ్చు సార్. ఆయన ఫిజికల్గా ఫిట్ ఉన్నాడు అనుకో, మెంటల్గా ఫిట్ ఉంటాడు. లాస్ట్కు ఏమి ఇచ్చినా నాన్న అంటే నీ హెల్త్ ఇచ్చినా అన్న సార్ హ్యాపీ. వెల్త్ కాకుండా హెల్త్ అయితే హెల్త్ ఇచ్చినా అని చెప్పినా ఆయన ఏదైనా పని చేసి బతకగలుగుతాడు. అవును. 25 ఏళ్ళ పిల్లలకి హార్ట్ అటాక్, 30 ఏళ్ళ లోపే అన్ని డయాబెటిక్, అన్ని రకాల జబ్బులు వచ్చేస్తున్నాయి. అంటే వాళ్ళు ఎవరు బెడ్ మీదకి వెళ్ళి కనీసం గ్రౌండ్కి రావడానికి ఇష్టపడతలేరు. దానివల్లనే ఇది ఒక పెద్ద, నిజానికి సమాజం ఎదుర్కొంటున్న పెద్ద సమస్య, ఒక పెద్ద విపత్తు కూడా అనుకోవాలి మనం. అవును సార్. ఇది పిల్లల్ని బెడ్రూమ్ నుంచి గ్రౌండ్కి ఎట్లా తీసుకురావాలనేది ఆలోచించగలగాలి. అయితే దానికి మీ దగ్గర ఏమైనా ఉపాయం ఉంటే చెప్పండి పిల్లలు. అయితే సార్ ఇప్పుడు ప్రజెంట్లో ఎట్లా సిచ్యువేషన్ ఉందంటే సార్, ఎక్కడ చిన్న గ్రౌండ్ ఉన్నా అక్కడ వాకింగ్ బాగా మంది చేస్తున్నారు. అండ్ మనకు ఊర్లలో పోయినా రోడ్ల మీద వాకింగ్ చేస్తున్నారు. ఎవరు చేస్తున్నారు? ఆయన బీపీ, షుగర్, డయాబెటిక్స్ అయిందన్నప్పుడు డాక్టర్ దగ్గర పోతాడు, అరే నువ్వు కంపల్సరీ గ్రౌండ్ పోవాలి, నీ బీపీ ఎక్కువైంది, షుగర్ ఎక్కువైంది, కొలెస్ట్రాల్ ఎక్కువైంది, నీ ఫ్యాట్ ఎక్కువైంది, మొత్తం టోటల్ తీయంగానే ఆయన భయంలో పుడుతుంది, అబ్బా గ్రౌండ్ పోవాలనుకుంటాడు. బట్ ఆ రోగం ఎందుకు వచ్చిందని ఆయన క్వశ్చన్ వేసుకుంటాడు. పాతకాలంలో గ్రౌండ్ పోక ఈ రోగం వచ్చిందని ఆయన క్వశ్చన్ వేసుకోడు, నాకు చెప్పిండుగా సార్. బట్ అదే వాళ్ళ కొడుకుకు చిన్నప్పుడు తీసుకొస్తే ఆయనకు వచ్చిన రోగం ఆయనకు సార్ రాదు కదా. పేరెంట్స్ ఇక్కడ నేను చెప్పేందంటే సార్, పేరెంట్స్ ఆలోచించాలి ఏంటంటే, ఇప్పుడు ఒక 40-50 సంవత్సరాల తర్వాత ఆయనకి ఏమేమి ప్రాబ్లం ఉన్నదో ఆ ప్రాబ్లం పిల్లలు రావద్దంటే చిన్నప్పటి నుంచి గ్రౌండ్ అలవాటు కావాలి పిల్లలు. ఫస్ట్ మనకు గ్రౌండ్గా అలవాటు కావడం వల్ల లాభం ఏంటిదంటే ఫిజికల్గా ఫిట్ ఉంటాడు, మెంటల్గా ఫిట్ ఉంటాడు. ఫస్ట్ సార్ పిల్లలకి ఇవ్వాలి. ఒక పేరెంట్స్గా నువ్వు ఎంత డబ్బులు ఇచ్చినా
ఎన్ని కోట్లు ఇచ్చినా అదంతా వేస్టే సార్. ఫిజికల్గా హెల్త్గా ఇస్తే ఆయన ఏం లేకుండా లేబర్ పని చేసుకున్నా 1000-2000 అయినా బతకగలుగుతాడు సార్. అదే నువ్వు ఫిజికల్గా మెంటల్గా ఆయనకు ఫిట్ ఇవ్వకపోతే ఇంకా ఏమి ఇచ్చినట్టు సార్? నువ్వు ₹1,00,00,000 ఏదైనా సంపాదిస్తే ఏం వందల కోట్లు భరోసా బతకలేడు. అదే పేరెంట్ నేను రిక్వెస్ట్ ఏంటంటే సార్, గ్రౌండ్కి వస్తే ఇదొక లాభం, ఇంకోటి స్టేట్, నేషనల్, ఇంటర్నేషనల్ ఆడితే ఇప్పుడు మీరు చూస్తున్నాం మనం గవర్నమెంట్స్ మనకు మంచి హెల్ప్గా ఉంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అయితే 100% స్పోర్ట్స్కి అయితే 100-200% ఏదంటే అది చేస్తున్నారు. ఇప్పుడు మీకు 2% రిజర్వేషన్ ఉంది సార్, ఇది స్పోర్ట్స్కి జస్ట్ ఇంటర్నేషనల్ ఆడితే కరెక్ట్ క్వాలిఫై అయితే సరిపోతుంది సార్, కాంపిటీషన్ లేదు. అండ్ గ్రూప్ 4లో ఉన్నది, గ్రూప్ 3లో ఉన్నది, టీచర్లో ఉన్నది, ఆల్ ఎంప్లాయీలు 2% వచ్చింది సార్. ఇప్పుడు మనం చూస్తున్నాం సార్, ఇప్పుడు నా కొడుకు ఎంపీసీ చదవాలి, బైపీసీ చదవాలి. బైపీసీ చదవాలంటే ఏమనుకుంటా, బా నా కొడుకు డాక్టర్ కావాలి. ఎంపీసీ చదివితే నా కొడుకు సాఫ్ట్వేర్ కావాలి, ఇంజనీరింగ్ చేయాలి, మంచి కాలేజీలు రావాలి. బట్ అదే పేరెంట్స్ నా కొడుకు స్పోర్ట్స్ ఆడితే జాబ్ వస్తుందని అవగాహన రావాలి సార్. వాళ్ళకి అవగాహన వస్తలేదు. 2% జియో మీద వాళ్ళు కాన్సన్ట్రేట్ పెడతలేరు. ఇప్పుడు అది అంతే కదా సార్. ఇప్పుడు డాక్టర్ అయినా ఇదే గ్రూప్ 1 వచ్చినా డాక్టర్ కన్నా హ్యాపీగా సార్ బతకవచ్చు. ఒక ఆఫీసర్గా, ఒక జిల్లా చాలా మంది ఇప్పుడు డాక్టర్లు, ఇంకా ఇంజనీరింగ్, ఐఐటీలో అక్కడ చదివిన వాళ్ళు కూడా మళ్ళీ యూపీఎస్ చదివి ఐపీఎస్ ఇదే అదే అవుతారు కదా సార్. చాలా మంది ఉన్నారు. ఇప్పుడు మనం ఏంటంటే స్పోర్ట్స్ ఆడిపియాలి, స్పోర్ట్స్ వల్ల సార్ నా కొడుకు సెట్ అవుతాడని వాళ్ళ పేరెంట్స్ మెదడులో వెళ్ళాలి సార్. అది ఫీబీ ఉంది పేరెంట్స్కి, అది పోవాలి, లోపల పోవాలి, ఇన్సైడ్ పోవాలి. అరే నా కొడుకు సార్ స్పోర్ట్స్ ఆడితే ఏదైనా జాబ్ చేయగలుగుతాడు. ఇప్పుడు ఎట్లా ఉంది సార్ పేరెంట్స్కి, అరే ఏం చదువుతాడు బీటెక్, అరే నా కొడుకు బీటెక్ చేస్తుండగా సాఫ్ట్వేర్లో జాబ్ వస్తుందేమో, డాక్టర్ నా కొడుకు డాక్టర్ అంటే అక్కడ. బట్ స్పోర్ట్స్ ఆడితే అరే వాళ్ళ కొడుకు స్పోర్ట్స్ ఆడి 2% రీజన్ ఏదో జాబ్ వస్తుందని అట్లా రావాలి, అవగాహన వస్తే అప్పుడు పిల్లలకి తీసుకొస్తారు.